మనస్విపి మాట్లాడదామని నేను ఇక్కడికి రమ్మన్నాను. థ్యాంక్ యూ శిల్ప, మాట్లాడదాం. నీ మీద నాకు అభిమానం ఉంది, ఇష్టం ఉంది. నువ్వు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఫైన్, అదే లవ్ అంటే. నాకు కొన్ని కలలున్నాయి. ఫైన్. నా ప్రేమ పెళ్లి ఆ కలలకి ఫుల్ స్టాప్ పెట్టకూడదు. ఫైన్, కానీ ఆఫ్ కోర్స్ ఒప్పుకుంటాను. నీ చూపులతో మాటలతో నాలో కొంత మార్పు తెచ్చావు. నీలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. ఫైన్, ఐ యాక్సెప్ట్. ఫైన్. లుక్, నాలో ఐఎమ్ వేజింగ్ ఎ వార్. నన్ను ఓడించుకో. ఫైన్, గెలవని. కానీ ఈ తడబాటు వెనక ఖచ్చితంగా ప్రేమ దాగుంది. ఉందా లేదా? లేదన్నట్లేదు. ఫైన్, దెన్ సే ఐ లవ్ యు. నీ అసలు పేరు పాస్పోర్ట్ చూస్తే తెలిసింది. ఫైన్. ది గ్రేట్ కాళిదాస్ గారి అబ్బాయివని తెలిసింది. ఫైన్. కాళిదాస్ గారి అబ్బాయివనే తప్ప నీకంటూ ఏం గుర్తింపు ఉంది? ఫైన్. నీకంటూ ఐడెంటిటీ ఏముంది? ఫైన్. నేను ప్రేమ గురించి కాదు, జీవితం గురించి మాట్లాడుతున్నాను. ఓకే ఫైన్. నా బాట రాజబాటని ఇలా స్టైల్ గా చెప్తుంటావుగా, నీకెలా వచ్చింది ఆ రాజబాట? ఫైన్. నీ గొప్పతనమా? కాదుగా. నా కళ్ళల్లోకి చూస్తూ నన్ను ప్రేమించట్లేదని చెప్పే ధైర్యం లేక ఇండైరెక్ట్ గా ఏవేవో చెప్తున్నావు. నా మీద నీకెంత ప్రేమ ఉందో నీ కన్నీళ్లే చెప్తున్నాయి. ధైర్యం ఉంటే కళ్ళు తెరిచి చెప్పు. ఓకే ఫైన్, సిగ్గు విడిచి చెప్తున్నాను. ఐ లవ్ యు. ఫైన్. కానీ నా కోసం నీ ప్రేమని త్యాగం చేయాలి. నేను ఇలా అడగడం నీకు విచిత్రంగా ఉండొచ్చు. వరం కోరుతున్నాను. ఎందుకని? మనోనిగ్రహం లేకే కొంతమంది అమ్మాయిలు తమ లక్ష్యాల్ని సాధించలేక ఓడిపోతున్నారు. అలా నేను ఓడిపోవడానికి వీల్లేదు. నేను నా కలల వైపు ట్రావెల్ చేయడానికి నువ్వే దారివ్వాలి. ఫైన్. అందుకని ఇలాగే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? పెద్ద శాస్త్రవేత్త అవ్వాలనే లక్ష్యంతో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు మన అబ్దుల్ కలాం. అలా ఒక అమ్మాయి ఉండడం కుదరదా? ఫైన్. ఆడవాళ్ళ అభివృద్ధికి ప్రేమ పెళ్లే అడ్డుగోడలుగా ఉంటున్నాయి. ఫైన్. 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 ఇంతకు మించి మాట్లాడడానికి ఏముందో నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. 7 వారాల కొలంబో జీవితాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు సంతోషంగా ఉండటం కోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. మనస్ఫూర్తిగా నా ప్రేయసి కోరిన వరాన్ని నేను ఇస్తున్నాను. టేక్ ఇట్. నీ జీవితం నుంచి తప్పుకుంటాను. థ్యాంక్ యూ బాలు. సారీ. థ్యాంక్ యూ వేమన. చీటికి మాటికి కోపం తెచ్చుకునే వేమని ఇప్పుడు లేడు. ఫైన్. నువ్వు మార్చావో ప్రేమ మార్చిందో నాకు అర్థం కావట్లేదు. వేమన, నీ మాటలతో నా మనసుని కదిలించుకో ప్లీజ్. ఫైన్, ఇంకా మాట్లాడండి. థ్యాంక్ యూ. బాయ్. శిల్ప, మన మధ్య ఇంకేం లేదుగా? నేను ఇచ్చిన బ్రేస్లెట్ తిరిగిచ్చే. అది చూసినప్పుడల్లా నీకు నేనే గుర్తొస్తుంటాను. ఇచ్చే ప్లీజ్. నో. వై? అది మాత్రం అడక్కు, నేను ఇవ్వలేను. తను నన్ను ఏమడిగినా నేను కాదనలేను. నా ప్రేమను త్యాగం చేయమంది చేసొచ్చాను. పొరపొర వేరే నాగన్న గెలుచుకున్న ప్రేమ అట్లా తారపోసి వచ్చేసావు కదరా. పెద్ద దానకర్ణుడివే, పనికి మాలని సన్నాసి. ఏంటన్నా నువ్వు చెప్పిన దానికల్లా ఊ అంటావని నిన్ను క్రియేట్ చేస్తే ఏం చెప్పినా నో అంటూ చెప్పిందే చెప్పి నన్ను చంపుకుని తింటున్నావేంటి? నువ్వేమనుకున్నా నేను చెప్తానే ఉంటా. నసరా బాబు, ఎందుకని నేను ఇంత కష్టపడుతుందే? పొద్దుస్తమానం నీ గురించి ఆలోచిస్తుంటా. నేను ఒప్పుకోనబ్బాయా. మళ్ళీ నువ్వు మనసు విప్పి పిల్లతో మాట్లాడాలా? నువ్వు లవ్వులో గెలవాలా? అంతా అయిపోయిందన్న. మేము విడిపోవాలన్నదే విధి రాత. నువ్వు ఆ పిల్ల కలిసి తీరాలన్నదే విధి రాతరా? అవును పాపం, విధి అని ఒకటి ఉంది. నమస్కారం అయ్యా. లేవండి లేవండి. రారా. ఎదురు చూడలేదు. సంతోషంగా ఉన్నావా? బాగున్నావా? నువ్వు ఏ పరిస్థితిలో బాలు అని పేరు మార్చుకున్నావో తెలియదు.
అందుకే నేను బయటపడలే వాళ్ళింట్లో. బాబు ఊరికి వచ్చేసేయండి బాబు. ఊళ్ళో ఏంటి ఊరికొచ్చే ఉద్దేశం ఉందా? ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఏంటి? నిన్నడుగుంటే అవునని చెప్పేవాడిని. ఇప్పుడు లేదు నాన్న. బ్యాక్ టు పవిలియన్. రిటైర్డ్ హర్ట్. అమ్మేలా ఉందన్నా? ఉందిరా, అక్కడే ఉంది. నిన్ను నన్ను గమనిస్తూనే ఉంది. ఈ ఉంగరం మీ అమ్మదిరా, నీకిమ్మంది. లోపలికెళ్ళు, మిగతా వాళ్ళందరినీ పంపించేసి వస్తాను. సరేనన్నా. వెళ్ళు. అయ్యా, అమ్మగారు చనిపోయారన్న విషయం బాబుగారితో చెప్పుంటే బాగుండేది. బాబు, నిజం చెప్పి బాధ పెట్టడం కన్నా దాచడం మేలు. నో 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 బెనర్జీ, నో. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, ఇంకేంటి? చివరి క్షణంలో అదేంటి ట్విస్ట్ ఇచ్చి వాళ్ళిద్దరిని కలుపుతాను. పాపం వాళ్ళు కలవాలి. ఒకటే ఎలా చేయాలి, చేస్తాను. అట్ ఎనీ కాస్ట్. ఈ మంచి పని చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. బాంబేకి వెళ్ళను బెనర్జీ. ఎక్కడ పెట్టారు? మేనక ఆంధ్ర భవన్ కు వెళ్ళి కాళిదాస్ గారిని కలవాలి కదా, ఏం వెతుకుతున్నావు? అయ్యో, ఆయన ఫ్లైట్ టికెటే వెతుకుతుంది. అయ్యో, తొందరగా వెతుకు, టైం అవుతోంది కదా. ఏమిటది? లూసు. అదేమైనా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నావా? పాస్పోర్ట్. దీన్ని ఎక్కడ పెడితే అక్కడ పడేస్తావా? నువ్వే ఎక్కడో అక్కడ పెట్టింటావు నీ పాస్పోర్ట్. నీ రూమే కదా ఇది, నేను ఎక్కడ వచ్చాను? అయ్యో, ఇక్కడ ఉంది ఆయన ఫ్లైట్ టికెట్. ఇది మాత్రం నా రూమ్ లోకి ఎలా వచ్చింది? ఏదో మర్చిపోయి పెట్టుంటాను. మర్చిపోయి పెడితే రెక్కలు వచ్చి ఇక్కడికి వచ్చిందా? కాళిదాస్ గారి టికెట్ అదో కాదో చూడు. ముందా పాస్పోర్ట్ చూడు, నీదా నాదే అని ఊరికే తిట్టకుండా. ఏయ్, ఇది మనిద్దరి పాస్పోర్ట్ కాదు. ఎందులో వేమనని రాసుందేంటి? భార్గవ్ ఫోటో ఉంది, సరిగ్గా చూడు. ఎందులో రాసుంటే నేను అబద్ధం చెప్తున్నానా? చూడు, వేమనని ఉంది. నాన్న పేరు కాళిదాసు. కాళిదాస్ గారు కొడుకా ఇతను? అయ్యో. నాన్న, అమ్మ కోసం ఈ పుస్తకం కొన్నా నాన్న. త్వమేవాహం. చాలా సంతోషం రా. నాన్న, కొలంబో నాలో మార్పు తెచ్చిందన్న. నాలో ఇదివరకున్న కోపం లేదు, పొగరు లేదు, మొరటితనం లేదు. ఇక మీదట మీరు ఒక కొత్త వేమన్ని చూస్తారు నాన్న. ఓ మై గాడ్, శిల్ప పాస్పోర్ట్. నాన్న, అయిపోయింది అనుకున్న పని ఒకటి మిగిలింది, అది పూర్తి చేసుకుని వచ్చేస్తాను నాన్న. నీకోసం ఎదురు చూడొచ్చు కదా. తప్పకుండా వచ్చేస్తాను నాన్న. సరే, వెళ్ళరా. ఎంతసేపు అలా చూస్తూ కూర్చుంటారు? తమరే ఆడాలి. 3 పడితే మీ అబ్బాయి గెలుస్తాడు, దాయం పడితే ఆట క్లోజ్. అయ్యా విధి, నా కొడుకు బతుకుని అన్యాయంగా నట్టేట్లో ముంచి నాశనం చేయబాక, నన్నింకా టెన్షన్ పెట్టవాక. ఆట ముగింపేందో చెప్పయ్యా. ఆహా, డబ్బులు మీ దగ్గరే ఉంచుకుని ముగింపు ఏంటని నన్ను అడుగుతారే? మీరు ఆడండి సామి.